UKLO 1 year masters. No IELTS required up to 5 years visa. High visa success rate. చూస్తున్నాం కదా ఈ ఇండ్లన్నీ కూడా ఇవన్నీ కూడా ఎఫ్టిఎల్ జోన్లోనే ఉన్నాయని చెప్పేసి వీటన్నిటికి కూడా మరి ఎఫ్టిఎల్ మార్క్ వేసి కూడా ఇవన్నీ కూల్చేస్తామని చెప్పి కూడా మరి ఇప్పుడు హైడ్రా అయితే నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తుంది. ఇవన్నీ ఖాళీ చేయించడానికి కూడా ఇక్కడ డీసీఎంలను కూడా సిద్ధంగా పెట్టినట్టుగా కూడా తెలుస్తుంది. మరి వీళ్ళ ఇండ్లు చూస్తున్నాం, వీళ్ళ అవతారం చూస్తున్నాము. ఎందుకంటే పెద్ద పెద్ద బిల్డింగులు కట్టుకున్న వాళ్ళ కాడ నుంచి మొదలు పెడితే చిన్న గుడిసెలు వేసుకొని చిన్న చిన్న పనులు చేసుకుంటూ ఇండ్లలో పనులు చేసుకుంటున్నాము. అదే కాకుండా ఏదో చాయ్ బండి దగ్గర చేసుకుంటూ పండ్లు అమ్ముకుంటూ కూరగాయలు అమ్ముకుంటూ మేము బతుకుతున్నాము. మరి మాలాంటి వాళ్ళ పొట్టగొట్టేసి ఈ రోజున మమ్మల్ని రోడ్డు మీద పడేసే పరిస్థితి కూడా తీసుకొస్తున్నాడు సీఎం రేవంత్ రెడ్డి. మరి మేము ఎక్కడికి పోవాలి, ఏ రకంగా పోవాలి, ఏడ బతకాలి అనే సిచ్యువేషన్లు కూడా మనమైతే చూస్తున్నాము. చాలామంది ఉన్నారు, దాదాపు ఈ గుడిసెలు కూడా ఇవన్నీ తీసేసే పరిస్థితి కూడా వచ్చింది. మరి ఇప్పుడైతే మరి వీళ్ళందరి అభిప్రాయం కూడా మనం కనుక్కునే పరిస్థితి చేద్దాం. అమ్మ, మీరు ఎప్పటి నుంచి ఇక్కడ ఉంటున్నారు? 10 సంవత్సరాలు అవుతుంది. 10 సంవత్సరాలు అవుతుంది. మరి ఇప్పుడు 10 సంవత్సరాల నుంచి ఇక్కడ ఉండి మీరు పని చేసుకుంటూ బతుకుతున్నారు. మరి అన్ని కూడా తీసేస్తామంటున్నారు. ఏం చేయమంటాము, మా వచ్చేదే ఈ పరిస్థితి. అన్ని తీసేయమంటారు. చిన్న చిన్న పిల్లలు ఉండరు, ఎక్కడ పోవాలి ఏం కాదమ్మా. ఏం పని చేస్తారు? ఆకుకూరలు ఎక్కడ అమ్ముతారు? గలీలలో తిరుగుకుంటాం మొత్తం. మీకు చెప్పారా వచ్చి హైడ్రా వాళ్ళు? వచ్చిర్రు, వచ్చి చెప్పారు ఇక కాల్ చేయాలి, ఇక ఇదంతా కూల కొడతారు, కూల కొట్టేస్తాం అని చెప్పారు. కూలగొట్టేస్తామని చెప్పారు. మరి కూలగొట్టినాక ఎక్కడికి పంపిస్తారంట? ఇంకెక్కడ పంపిస్తారో ఏమో. డబుల్ బెడ్రూమ్లలో ఇస్తారంట. మరి వెళ్తారు అక్కడికి? ఏం కావాలి, ఎప్పుడు ఎక్కడికి ఇస్తే అక్కడికి వెళ్ళిపోవాలి. ఎక్కడికి ఇస్తే అక్కడికి వెళ్ళిపోవాలి అంతే. అంటే ఇక్కడికి బతకనీకి వచ్చిరా? బతకనీకి వచ్చినాం మేము. సూర్యాపేట. సూర్యాపేట అక్కడి నుంచి వచ్చి ఇక్కడ ఉంటున్నాం. ఇక్కడ ఉంటున్నారు. అదే మరి ఎందుకంటే ఇవన్నీ కూడా కూల్చేస్తారంట. చిన్న పిల్లలు ఉన్నారు, మరి ఎక్కడ పోతారు ఏంటి, ఏం కోరుకుంటున్నారు? మీరు కూడా ఇక్కడే ఉంటారా? మీరు కూడా ఇక్కడే ఉంటారు. మరి చిన్న పిల్లలు ఉన్నారు కదా, మరి ఇక్కడ నుంచి ఎక్కడికి వెళ్ళిపోదాం అనుకుంటున్నారు ఖాళీ చేస్తే? ఖాళీ చేసి ఎక్కడన్నా చూసుకున్నా పోయి బయట రోడ్లు చెప్పండి. నువ్వు స్కూల్ పోతున్నావా? పోతున్నావా? ఏం చదువుకుంటున్నావు? ఏం చదువుకుంటున్నావు? చెప్పు. ఏబిసిడీలా? మరి ఇల్లు నచ్చిందా నీకు? ఇక్కడే ఉంటావా? ఇక్కడే ఉంటావా? మరి ఇక్కడ నుంచి పంపించేస్తారంట, పోతావా? మా స్కూల్ కూడా పోతున్నారు. స్కూల్ కూడా పోతుంది. ఏం చేయాలి? ఇక్కడైతే మరి మేమైతే పని చేసుకొని బతకనికి ఇక్కడికి వచ్చినాము. మరి ఇక్కడే ఉంటున్నాము 10 సంవత్సరాల నుంచి. కానీ మరి ఇప్పుడు వాళ్ళు ఎక్కడికి వెళ్ళిపోమంటే ఇక అక్కడికి వెళ్ళిపోవాలి. ఏం చేద్దాము అనే పరిస్థితుల్లో కూడా వీళ్ళైతే ఉన్నారు. చిన్న చిన్న పిల్లలు ఉన్నారు, కాకపోతే ఖాళీ చేయమని చెప్పారు. మేము ఎక్కడ చూసుకొని రెంట్లు కట్టుకునే పరిస్థితుల్లో లేము మరి అని చెప్పేసి కూడా చెప్తున్నారు. మరి వీళ్ళైతే చూద్దాం. మరి ఇక్కడ ఇంకా కొంతమంది ఉన్నారు, అడిగి అయితే తెలుసుకుందాము. మేడం, మీరు ఎన్ని సంవత్సరాల నుంచి ఉంటున్నారు? 20 years నుంచి ఉంటున్నాం. 20 years నుంచి. ఏమన్నా పని చేస్తుంటారా? నేను స్టిచ్చింగ్ చేసుకుంటాం మేడం. స్టిచ్చింగ్ చేసుకుంటాం. మా వారేమో ప్రైవేట్ జాబ్ చేస్తారు. ప్రైవేట్, గవర్నమెంట్ లేదు. 2 పిల్లలు మేడం, స్టడీ చేస్తున్నారు. మరి ఏంటి ఇప్పుడు హైడ్రా వస్తుంది, మరి ఇదంతా కూడా కూల్చేస్తామని అంటున్నారు. అదే మరి మేము ఎక్కడే వెళ్ళి కూర్చుంటాం మేడం, చెప్పండి. ఎక్కడ వెళ్ళాలి? 20 ఏళ్ళ సంది ఇక్కడ ఉండి ఇక్కడ చేసుకునేటోళ్ళము, కాయ కష్టం చేసుకుని కిరాయిలలో ఉండేటోళ్ళము. ఎక్కడ వెళ్ళి బతకాలి? ఇప్పుడు నువ్వు హైడ్రా అంటే పట్టాలు ఇచ్చినప్పుడు నువ్వు హైడ్రా అని చెప్పలేదు, రిజిస్ట్రేషన్ చేసినప్పుడు హైడ్రా అని చెప్పలేదు. ఇప్పుడు సడన్ గా వచ్చి హైడ్రా, మేము రోడ్లకు శాంక్షన్, మాకు రోడ్లు కూడా కావాలని కొట్లాడినప్పుడు హైడ్రా అని చెప్పలేదు. ఇప్పుడు వచ్చి హైడ్రా చెప్తే మీరు ఎక్కడ వెళ్ళాలి చెప్పండి? అంటే ఇప్పుడు చెరువులను బాగు చేయడానికే, ప్రజల కోసము, ప్రజలకు ఉపయోగపడడానికే అని అంటున్నారు. అవును మేడం. మరి అప్పుడు అది పెట్టేది ఉంటివి. అప్పుడు చెర్లలో కట్టుకునేటప్పుడు పెట్టేది ఉంటివి. ఇక్కడ వరకు చెరువు ఉందమ్మా, మీరు రావద్దు, ఇక్కడ వరకు మీది జోన్ లేదు అని చెప్పేది నుండి. చెప్పలేదు. చెప్పినప్పుడు మేము అమ్మిన వాళ్ళ దగ్గర తీసుకున్నాము, కట్టించుకున్నాము, అయిపోయింది. ఇప్పుడు మీరు కొత్తగా వచ్చి నువ్వు కొత్త న్యూస్ తీసుకొచ్చి పెడితే మేము ఎక్కడ వెళ్ళి ఉంటాము చెప్పండి? అంటే ఇప్పుడు అదే అంటున్నాడు రేవంత్ రెడ్డి కూడా. ఏమంటున్నాడు అంటే డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఇస్తాము, మేము న్యాయం చేస్తాము. అవును మేడం, డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఇస్తారు. ఫస్ట్ రేవంత్ రెడ్డిని డబుల్ బెడ్రూమ్ రూమ్లలో ఒక వారం రోజులు ఉండి రమ్మనండి.
మీతో ఆలోచిస్తారు మేడం దానికి. ఎందుకంటే ఇప్పుడు చూస్తున్నాం, మేము కళ్ళతో మేము టీవీలలోనే చూస్తున్నాం దాని వాతావరణం ఎట్లుంది, ఎన్ని ఫ్లోర్లలో ఎక్కుతాము. మేము భూముల మీద పైసలు పెట్టి లక్షల కొద్దిగా వేల కొద్దిగా పెట్టి కొన్నోళ్ళము. ఇప్పుడు నువ్వు ఇచ్చే 3 లక్షల డబుల్ బెడ్రూమ్లలో ఎవరు ఉంటారు మేడం? ఎక్కడెక్కడికెంచో వచ్చి బతుకుతున్నాం ఇక్కడ. ఇన్ని రోజులు ఏంది ఇప్పుడు కొత్తగా మీరు హైదరాబాద్ పెట్టేసి మేము డబుల్ బెడ్రూమ్ ఇస్తా, సింగిల్ బెడ్రూమ్ ఇస్తా అంటే రోడ్ల మీద ఉన్న వాళ్ళు ఉంటారు, ఎక్కడ పోతున్నారు మేడం? లోన్లు తీసుకొని కట్టిండ్రు మేడం, ఆ లోన్లు ఎవరు తీర్చాలి? ఇంత పెద్ద ఇల్లు కూల్స్తే ఎట్లా చెప్పండి? ఎక్కడ వెళ్తారు వీళ్ళందరూ? అంటే 4 రోజులు టైం ఇస్తున్నాము, మీరు ఖాళీ చేయండి ఇస్తారు, మీరు 6 నెలలు ఇస్తారు, బాగానే ఉంది. ఆ డబ్బులన్నీ ఎవరు తీర్చాలి? మరి బ్యాంకు కప్పు ఎవరు తీర్చాలి? వాళ్ళు ఎటు వెళ్తారు చెప్పండి, మీరే చెప్పండి. అది మీరు క్వశ్చన్ చేస్తే మరి ఇక్కడికి వచ్చిన అధికారులు ఏం చెప్పట్లేరా? ఏం చెప్తారు? ఎవరు అందరూ అలా అడావుడికి వెళ్ళిపోతే ఎవరిని అడగాలి చెప్పండి? వాళ్ళ మీటింగ్ అవుతుంది, వాళ్ళ సర్వీస్ అవుతుంది, వాళ్ళ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసుకుంటారు. కానీ మళ్ళీ పేదోళ్ళు ఎలా పోయి బతుకుతారు, ఎక్కడ బతుకుతారు? ఎక్కడి నుంచి వచ్చి ఇక్కడ బతుకుతున్నారు కదా, వాళ్ళ పరిస్థితి ఏంది? ఇప్పుడు లక్షల కొద్ది పెట్టి జాగాలు కొనుక్కొని మళ్ళీ రిజిస్ట్రేషన్ చేయించుకుని ఇవన్నీ చేయించుకున్నాక కూడా వాళ్ళకి ఇబ్బంది పెడుతుంటే ఎట్లా? ఇప్పుడు నువ్వు ఏసీ గదిలో కూర్చుండి నువ్వు ఇవన్నీ చేస్తున్నావు, మరి బయట ఎండకుండి కష్టం చేస్తే నీకు అర్థమవుతుంది. మా బాధ అనేది కష్టం చేస్తే అర్థమవుతుంది. నీకు ఆల్రెడీ గవర్నమెంట్ నువ్వు పదవి గెలవగానే నీకు కట్టిన ఇల్లు గవర్నమెంట్ ఇచ్చింది, నువ్వు రాగానే నీకు గవర్నమెంట్ కట్టించింది. నువ్వు అదే కట్టే ఇల్లు గవర్నమెంట్ కట్టిన ఇళ్ళ బదులు నువ్వే కట్టుకొని నిలబడి కట్టుకుని ఉంటే అప్పుడు ఎట్లుంటుండే? దాని కష్టం ఎట్లా ఇల్లు కట్టుకుంటే ఎంత కష్టం ఉంటుంది అన్నది అప్పుడు అర్థమవుతుండే మీకు. ఇప్పుడు వచ్చి మీరు గవర్నమెంట్ ఇచ్చిన ఇళ్లలో ఉండి మమ్మల్ని కాల్ చేయరు అంటే పద్ధతి కాదు. ఇప్పుడు 20 సంవత్సరాలుగా మీరు ఇక్కడనే ఉన్నా అంటున్నారు, ఇక్కడనే బతికినాం, ఇక్కడనే చేసినాం, మా పిల్లలు ఇక్కడే పుట్టిరు, ఇక్కడే పెరిగిరు అని అంటున్నారు కదా. మరి ఇప్పుడు 20 సంవత్సరాల తర్వాత మరి రేవంత్ రెడ్డి ఇక్కడ నుంచి పంపించే ప్రయత్నం అయితే చేస్తున్నాడు. మరి ఇక్కడ నుంచి వెళ్ళమని మీరు తిష్ట వేసుకొని కూర్చున్నారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి ఇక్కడికి వస్తే మీరు ఏమంటారు? మా స్థలాలు మా ఇండ్లు కావాలి. మాకు మాత్రం ఇది డెవలప్మెంట్ లేకుండా మన 20 ఏళ్ళ అసలు డెవలప్మెంట్ లేదు. ఇప్పుడు కొత్తగా డెవలప్మెంట్ చేయాలంటే మేము ఎక్కడ పోయి ఉండాలి? చెప్పండి, ఎవరు కట్టమని చెప్పిండు ఆయనని? రివర్ ఉంది మేడం, ఆ రివర్ ని మంచిగా కెనాల్ లాగా కట్టుకోవచ్చు కదా మేడం. ఇదేది కాంక్రీట్ లాగా చేసేసి ఎంతైనా కట్టుకోను. ఉన్న పబ్లిక్ ని ఇంత పబ్లిక్ ని ఎక్కడ పెడతాడు? ఏడుంటారు ఇంత పబ్లిక్? వర్షాలు వస్తే అవి నిండితే వర్షం వస్తే అక్కడికి ఇక్కడికి ఎంత దూరం ఉంది చెప్పండి మీరే ఒకసారి. ఇక్కడ పెరిగినాం మేడం, మేము ఇక్కడ పక్క నుంచి వచ్చింది హైదరాబాద్ లో పుట్టినాం. ఈడ గడ్డి కోసినాం, అన్ని కోసినాం. అలా పైసలు వేస్తే పైసలు కనిపించే బంగారం లాంటి నీళ్ళు వచ్చేది, వస్తుంటే మురికి చేసి అంత పాడు చేసి మూసిని. అది ఉన్న చక్కగా చేయమని ఫస్ట్ దీన్ని ఇల్లు పబ్లిక్ ఏదో రుణాలు చేసుకొని దునియా కష్టపడి పైసా జమ చేసి వడ్డీలు తెచ్చుకొని కట్టుకొని మేము ఇప్పుడు కూలగొడతా అంటే మేము ఎక్కడ పోవాలి? ఏముంది తినట్లేదు. పుణ్యానికి వచ్చిన పైసా కాదు, కష్టపడి రెక్కల్లోంచి కష్టపడి కట్టుకున్న డబ్బులతో ఉంది. అది లోన్ తీసి అవన్నీ ఎవరు కట్టాలి లోను చెప్పండి? అయితే ఇప్పుడు ఏమంటున్నారంటే హైడ్రా గానీ ప్రభుత్వం గానీ ఏమంటున్నారంటే అప్పుడున్న గవర్నమెంట్ తక్కువ రేట్లకు అమ్ముకుంది, వాళ్ళకి తక్కువ రేట్లు వచ్చినాయని కొనుక్కొని కట్టుకున్నారు. ఇవన్నీ అక్రమ భూములు. సొమ్ము కాదు కదమ్మా, మీరు గవర్నమెంట్ సొమ్ము కాదు కదా ఇది. అది కాదు మేడం, అప్పుడు రిజిస్ట్రేషన్ ఛార్జ్ అయితే తీసుకున్నారు కదా, అప్పుడు వాల్యూ ప్రకారం అయితే తీసుకున్నారు కదా. మరి మాకైతే ఫ్రీగా తీయలేదు కదా, లేఅవుట్ చేసి దాని మీద పర్మిషన్స్. ఇప్పుడు మేము ఇల్లు కట్టుకుంటే కూడా పర్మిషన్ ప్లేస్ మళ్ళీ ఎల్ఆర్ఎస్ అన్ని కట్టే తీసుకున్నాం కదా మేము. ఇట్లా అడిగితే ఏమంటున్నారంటే ప్రభుత్వము ఇప్పుడు ఆ చెరువు నిండేసి పైకి వచ్చినాయి అంటే మీ ఇళ్ళకి వస్తుంది. రాలే అమ్మా, ఇప్పటి వరకు రాలేవు, ఇక్కడ వరకు రాలే. ఇన్నేళ్ళు అవుతుంది, 58 సంవత్సరాలు మా అన్నయ్యకి. ఇక్కడ ఇప్పటి వరకు రానేలే. మేము అందరం పుట్టి పెరిగింది కూడా ఇదే ఊరు మాది. గవర్నమెంట్ ల్యాండ్ కాపాడుకోవడం గవర్నమెంట్ బాధ్యత కదా. ఇది గవర్నమెంట్ ఎందుకు అవుతుంది అమ్మా? గవర్నమెంట్ అంటే ఎట్లా ఇచ్చిర్రు? డబ్బులు పెట్టి కొన్నాం కదా, పుణ్యానికి ఇయ్యలేడు కదా వాడు. లక్షలు పోసి కొన్నాం కదా, కోట్లు పెట్టి కట్టిర్రు. గవర్నమెంట్ ఎట్లయితుంది అది ఎప్పుడు చెప్పండి, మీరే చెప్పండి. ఇప్పుడు అదే అంటున్నారు. ఏమంటున్నారు? గవర్నమెంట్ భూములు ఇవన్నీ కూడా, అందుకే మేము ఇచ్చేటప్పుడు ఏం చేసిర్రు? మరి డబ్బులు పెట్టి పర్మిషన్లు ఇచ్చిర్రు కదా, అప్పుడు ఏం చేసిర్రు? అప్పుడు గవర్నమెంట్ గుర్తు రాలేదా? డబ్బులు కట్టుకున్నప్పుడు గవర్నమెంట్ గుర్తు రాలేదా? 50 ఏళ్ళ నుంచి లేని ఇప్పుడు కొత్తగా ఇది పెడతాం అది పెడతాం అంటే ఉన్న ఇల్లు కూలగొట్టుకొని ఎక్కడ పోతారమ్మా? ఒక్కరా ఇద్దరా చెప్పండి? ఎటు పోవాలి? ఎవరు కట్టాలి? ఎవరు? ఆ డబల్ బెడ్రూమ్లు ఎందుకమ్మా? పైన ఇంత అంతస్తులు, అలా ఒకడు పీక తీసుకెళ్ళి చంపేసినా కూడా ఒకడు దిక్కుండడు. వెళ్ళేసి వచ్చినాం, మాకు కూడా వచ్చినాయి. ఏమిటికి అవి ఇండ్లు వేస్ట్. చూసినాం, నాకు కూడా వచ్చింది, అందులో వెళ్ళేసి వచ్చినాం. ఇప్పటి వరకు కూడా ఒక్కడు దిక్కులేడు. రావాలి ఉండాలి అని అంటారు కానీ ఒక్కడు దిక్కులేడు. అందులో పోయి ఏం చేయాలమ్మా? ఏం తినడానికి లేదు, ఏం సౌలత్ లేదు ఇప్పటి వరకు. హాస్పిటల్ లేదంట. ఎవరు కట్టిరు డబుల్ బెడ్రూమ్?
తెలుసా? పైసా గవర్నమెంట్ నుంచి మంది దగ్గర కానీ పైసా దొబ్బడానికి తీసుకున్నది తప్ప కట్టిరు కానీ మాకు అది సేఫ్ అయ్యే డబల్ బెడ్రూమ్ కాదు. మేము ఉండే లాయక్ డబల్ బెడ్రూమ్ అయితే కావాలి. డబల్ బెడ్రూమ్ జాగా చూపించండి. ఇల్లు ఇప్పుడు ఎంత ఉందో అంత లోన్ కట్టించుకోండి, మీరే కట్టండి, మాఫీ చేయండి, మాకు జాగాలు చూపెట్టండి, ఇల్లు కట్టియండి. మీరు గూల్ చేస్తారో ఏం చేస్తారో చేసుకోండి అంతే. అంతే. హాస్పిటల్ లేదు, హాస్పిటల్ లేదు, వాటర్ కనెక్షన్ లేదు, ప్లస్ డ్రైనేజ్ కనెక్షన్లు సక్కగా లేవు. వాటర్ లోపలికి వెళ్తే అన్ని గోడలు తడిసిపోతున్నాయి, వర్షానికి తడిచి కూలిపోయేటట్టు ఉన్నాయి. ఇప్పుడు ఇల్లు కట్టుకోవడానికి మీరు ఎన్ని సంవత్సరాలు కష్టపడి ఉంటారు? మేము దగ్గర 20 కష్టపడ్డాం మేడం. 20 సంవత్సరాలు కష్టపడ్డాం. ఇప్పుడు 50-60 లక్షల లోన్ ఉంది మేడం మాది. ఇంకా మళ్ళీ ఇప్పుడు ఇల్లు కూలగొడితే మళ్ళీ ఇల్లు కట్టుకోవడానికి ఎంత తొందరగా తేరిపోతుందమ్మా చెప్పండి. భూమిలో పోవాల్సిందే మేడం. ఇప్పట్లయితే కట్టేటట్లేదు, భూమిలో పోవాల్సిందే. ఇప్పుడు ఎక్కడి నుంచి వస్తాయమ్మా? కష్టపడి స్థలం కొన్నారు మేడం. మరి ఇప్పుడు దీనికి లోన్ తీసిర్రు, 50 లక్షలు 60 లక్షల లోన్ ఉంది. ఆ లోన్ ఇప్పుడు మీరు మాపుతారా? మీరు లోన్ కట్టానంటే మీరు ఏమైనా ఇప్పుడు జాగా ఎంత ఉందో అంత జాగి లోన్ కట్టుకోరు, అట్లా చేసుకోండి. అంతే. మాకు ఇప్పుడు ఎట్లా సవలత్ ఉందో అక్కడ చూపెట్టండి. డబుల్ బెడ్రూమ్ వద్దు, మాకు ఎక్కడ సవలత్ ఉందో అక్కడ జాగిప్పియండి, కట్టియండి, మేము అక్కడ పోయి ఉంటాం. ఇల్లు కూర్చుకోండి, ఏమైనా చేసుకోండి, లోని మాఫీ చేసేసేయండి అంతే. అదొక్కటి చేసి అంతే. ఇప్పుడు పిల్లల పెళ్లిళ్ళు చేసారా? ఎక్కడనో పోయి ఉండంటే డబల్ బెడ్రూమ్ మీద 10 అంతస్తుల మీద ఉండి పిల్లల పెళ్లిళ్ళ కింది దిగి అవన్నీ చేసు ఎక్కడి నుంచి అవుతుంది మేడం చెప్పండి? వాళ్ళకు బీపీ షుగర్లు అన్ని ఉన్నాయి, ఎక్కడి నుంచి చేస్తారు? ఇప్పుడు ఎక్కడి నుంచి సంపాదించబట్టే 50-60 ఏళ్ళు అవుతుంది. ఇదంతా కూడా మేము నిర్వహించేది కూడా ప్రజల క్షేమం కోసం. ఏమిటికి ప్రజలను చంపడానికి చేస్తున్నారు మీరు? ప్రజలను పైకి తేయడానికి కాదు, వాళ్ళని చంపడానికి చేస్తున్నారు మీరు. అడుగుతున్నారు మీరు, ఏమిటి క్షేమం అవుతుంది? ఏమిటి క్షేమం అవుతుంది? కళ్ళు లేని ముసలోళ్ళు ఉన్నారు, బతుకొచ్చిన వాళ్ళు ఎక్కడి నుంచో బతుకొచ్చిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళకు లక్షల కొద్ది పెట్టి ఇల్లు కొనుక్కున్నారు. ఇప్పుడు అంత కష్టపడ్డ వాళ్ళకి ఎదికించి వస్తుంది చెప్పండి? ఆయమ కోట్లాలు ఉండాలి, అంటే వాళ్ళ మటుకు వాళ్ళు సౌలత్ చేసుకుంటారు, మనం పోతే అది ఉండదు. ఇప్పుడు ఇచ్చి సంవత్సరం అవుతుంది, ఒక్కరు కూడా లేరు. కరెంట్ అంటారు, నీళ్ళకు రావాలంటారు, ఇవన్నీ గవర్నమెంట్ ఇది ఇచ్చినట్టుగా మన చుట్టూ తిరుగుడే సరిపోతుంది మాకు తెలుసా? ఏమిటి రోడ్డు కోసం 3 ఏళ్ళు తిరిగినాం. 3 ఏళ్లకు సంవత్సరం కింద శాంక్షన్ అయింది, సంవత్సరం అయితే రోడ్ వేసింది. కరెంట్ లేదు ఇక్కడ, రోడ్ లేకుండే, వాటర్ లేకుండే, ఇవన్నిటికి మేము ఎంత కష్టపడి ప్రతి దానికి మినిమం ఒక సంవత్సరం నుంచి 2-3 సంవత్సరాలు తిరుగుతూనే మాకు అవి శాంక్షన్ అయింది. అట్లాంటప్పుడు మీరు శాంక్షన్ చేసే లేకుండే ఇప్పుడు 3-2 సంవత్సరం కిందనే రోడ్ ఇచ్చిర్రు, మరి అప్పుడే చేయలేకుండా ఉంటారు మీరు. ఇప్పుడు ఇదే ప్రశ్న అడుగుతుంటే ప్రజలు అడుగుతుంటే రేవంత్ రెడ్డి ఒక మాట అంటున్నాడు. ఏమంటున్నాడంటే రాబోయే తరాలకు యువత కోసమే మేము ఇదంతా చేస్తాం. చెప్పండి, మీరే చెప్పండి. ఉన్నోళ్ళని చంపేసి లేని వాళ్ళ కోసమా ఆలోచించేది? అయినా ఉన్నోడు పోయినా పర్లేదా? చెప్పండి, మీరే చెప్పండి. ఉన్నోళ్ళు రాబోయే తరం గురించి ఆలోచిస్తున్నాం, ఉన్నోళ్ళని ఏం చేద్దామంటే ఇప్పుడే చంపేద్దామంటారా? అంతే కదా, ఆయన చేసే పరిస్థితి అట్లుందన్నమాట. ఇల్లు కూలగొడితే మాత్రం ఇంటి లాడ్లం కాలబెట్టుకుంటే వచ్చిన వాళ్ళం కూడా కాలబెడతాం మేము. పక్కది వచ్చిన వాళ్ళం కాలబెడతాం, మేము కాలబెడతాం. ఇప్పుడు ఆల్రెడీ డీసీఎంలు కూడా తీసుకొచ్చారు ఇండ్లు కాలేజీకి. ఏమిటికి మేడం చెప్తున్నాం కదా, వాళ్ళని దగ్గర పెడతాం, మేము దగ్గర పెడతాం. రెండు మాకు వాళ్ళు ఇల్లు లేకుండా మంచిదే అనిపిస్తాం, వాళ్ళని దగ్గర పెడతాం, మేము దగ్గర వీళ్ళు బతుకోవచ్చు అంతే. మొన్న సున్నం చెరువు దగ్గర కూడా ఇలాగే కూల్ చేస్తే వాళ్ళు పెట్రోల్ పోసుకున్నారు, తిరిగి హైదరాబాద్ వాళ్ళ మీదే కేసు పెట్టారు, మాకు సహకరించలేదు ప్రజలు అని చెప్పేసి. మరి అట్లా ఇక్కడ కూడా కేసు పెట్టే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. మరి ఉంటే మంచిదే. ప్రజల మీదనే కేసు పెడుతున్నారు హైదరాబాద్. పెడుతున్నారా? ఎందుకు పెడుతున్నారు? ఎందుకంటే సహకరిస్తారు, కేసు పెడుతున్నారు. మంచి వాళ్ళు, బాగా తెలివి ఉన్నది వాళ్ళకి. రోడ్డు కడ్డంగా ఉన్నాయా, మేము కూడా కేసు పెడతాం. ఇప్పుడు రేవంత్ రెడ్డి ఇంటి చుట్టూ అందరు వచ్చి ప్రజలు వచ్చి నిలబడితే ఆయన బయటికి వెళ్ళేది, ఆయన తినేది. ఇప్పుడు బయట ఆయన కార్ దిగడానికి ఆయన ఒక పెద్ద భవంతి కట్టించిండొచ్చు, ఆ భవంతికి మేము కూడా రోడ్ లో ఉన్నది, మాకు కూడా పనికి రాదు అది అని మేము కూడా కేసు పెడతాం. ఒప్పుకుంటాయా గవర్నమెంట్? ఇప్పుడు అదే జరిగింది. ఎందుకంటే ఆయన ఇల్లు కూలిపోయిందనే ఇది తోటి భార్యాభర్తలు పెట్రోల్ పోసుకున్నారు, పోలీసులను అడ్డుకున్నారు, అక్కడ
బాగా కొట్టారు కూడా అక్కడ ప్రజలని. కూకట్పల్లిలో కూడా అదే జరిగింది. రివర్స్ మళ్ళీ హైడ్రా వెళ్ళి ప్రజలు మాకు సహకరించట్లేదు, ఖాళీ చేయమంటే హైడ్రా ఇప్పుడు ఎందుకు వచ్చింది? ఎందుకు వచ్చింది? ఇన్నేళ్ల సందు లేని హైడ్రా ఇప్పుడు ఎందుకు వచ్చింది? మేము మూసుకోండి ఇన్నేళ్ల సందు ఉంటున్నాం, మాకు లేని బాధ మీకు ఎందుకు వస్తుంది? ఏ లెక్క ప్రకారం వస్తుంది చెప్పండి. ఏ లక్షలు ఎవరు ఏ లక్షలు మింగిండు? ఎన్ని లక్షలు మింగిరు మీరు? ఎంతమందికి అమ్ముడు పోయారు చెప్పు? అమ్ముడు పోతేనే మమ్మల్ని ఉన్నోళ్ళని పోయారు. ఎవరి నలుగురు వచ్చిర్రు, ఇంకా ఇబ్బంది పెట్టలే ప్రజలను, పైకి తెచ్చిర్రు, వాళ్ళు సహాయం చేసిర్రు అని ఇట్లా ఉన్నాయి. నాశనం చేయలే ఎవడు చెప్పండి. ఇప్పుడు ప్రజలు ఎంచుకున్న నాయకుడు కదా, మరి ఇప్పుడు ఎట్లా మాకు అవసరం లేదు, మాకు అవసరం లేదు. ఆ నాయకుడే వద్దు మా ఇంటి ముందట, మాకు రావద్దు, రావద్దు. ఇన్నేళ్ల నుంచి లేని హైడ్రా ఇప్పుడు ఎందుకమ్మా? మంది పానం తిననిక అందరికి చిన్న చిన్న ఏజ్ వాళ్ళకి బీపీ షుగర్లు వచ్చి ఆగమైతున్నారు. వానికి కొంచెం అన్న ఉండాలి చెప్పండి న్యాయంగా. అమ్మ కాలు మొక్కుతా, నా గుర్తుకు ఓటేరమ్మా, మిమ్మల్ని మంచిగా చూసుకున్నాము, మీకు గ్రూప్ లా లోన్లు ఇస్తాము, మీకు 2500 మహిళా గ్రూప్ ఇస్తాము, మీకు చీరలు పెడతాము, రైకలు పెడతాము అని చెప్పి ఇప్పుడేమో మా బతుకుల మీద కొడుతుంటే మేము ఎట్లుకోవాలి చెప్పు? అప్పుడేమో కాలు మొక్కిర్రు, ఇప్పుడేమో మమ్మల్ని కాలు కాదు మొత్తం ఎట్లకే నొక్కుతున్నారు మిమ్మల్ని. చూస్తున్నాం కదా మరి ఇక్కడనైతే. ఎందుకంటే కోట్లు మేము కష్టపడి కూడా రూపాయి కష్టపడి ఇలా ఇల్లు కట్టుకున్నాం. మేము ఈ ఇల్లు కట్టుకున్నప్పుడు ఈ ఇంటిని కూలగొట్టే హక్కు ఎవరు ఇచ్చారు ఆయనకు? ఎందుకు అంటే కట్టుకునేటప్పుడు లేని రూల్స్ ఇప్పుడు ఎందుకు వచ్చినాయి? ఇన్ని ప్రభుత్వాలు మారినాయి కానీ ఎప్పుడు కూడా కట్టుకున్న ఇల్లును కూలగొట్టి రోడ్డు మీదకైతే లాగలేదు. కాబట్టి మరి ఇప్పుడు ఎందుకు ఇలాంటి పరిస్థితి ఏర్పడుతుంది? ఎందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎందుకు ఇలాంటి నిర్ణయం తీసుకుంటున్నాడు? ఎందుకు మమ్మల్ని అందరినీ కూడా, ఎందుకంటే కొన్ని వేల మంది లక్షల మంది ఉన్నారు ఈ FTL జోన్ అనేది కూడా, మరి ఎందుకు పెట్టారు? కొత్తగా ఈ హైడ్రా ఏంటి అని కూడా వాళ్ళ ఆవేదన అయితే వ్యక్తం చేస్తూనే ఉన్నారు ప్రజలు. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.